స్కామ్ పై సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల రూపాయల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 2 ఉన్నతాధికారులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. కంపెనీల ఐజీఎస్టీ చెల్లింపులో భారీగా అవకతవకలు పాల్పడటమే కాకుండా ఐజీఎస్టీ కింద 1000 కోట్ల మేర అక్రమంగా ఇన్పుట్ క్రెడిట్ బదిలీ చేసినట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ విచారణలో అంతర్గతంగా తేలడంతో ఆ శాఖ కమిషనర్ కె రవి 3 రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 406, 409, 120B, ఐటీ చట్టంలోని సెక్షన్ 65 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో A5 గా సోమేష్ కుమార్ ఉన్నారు. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఏ శివరాం ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు జీఎస్టీ సాఫ్ట్వేర్ ను తయారు చేసిన ప్లింటో టెక్నాలజీస్ ను ఎఫ్ఐఆర్ లో నిందితులుగా చేర్చారు. కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ పై తెలంగాణలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. A5 గా సోమేష్ కుమార్ ని చేర్చారు. అలాగే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సెక్షన్ల వారీగా కేసు కూడా నమోదైంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మొత్తానికి తెలంగాణలో కమర్షియల్ ట్యాక్స్ లో భారీ కుంభకోణం జరిగినట్లు వస్తున్నటువంటి వార్తలపైన సంచలనం రేగుతుంది. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 1000 కోట్ల కుంభకోణం. గతంలో సిఎస్ గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్, అతనితో పాటుగా మరో 2 ఉన్నతాధికారులు ఈ కుంభకోణంలో భాగస్వామ్యమైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. ఇన్పుట్స్ ట్యాక్స్ క్రెడిట్ అంశంలో దాదాపు 1000 కోట్ల అవకతవకలు జరిగినట్లు గుర్తించినటువంటి అధికారులు 75 కంపెనీలకు సంబంధించినటువంటి అంశంలో భారీగా అవకతవకలకు పాల్పడటంతో పాటుగా ప్రభుత్వ ఖజానా నుంచి 1000 కోట్ల నిధులను దారి మళ్లించినట్లుగా పోలీసులు గుర్తించారు. లబ్ధి పొందిన కంపెనీల జాబితాలో రాష్ట్ర బెవరేజ్ కార్పొరేషన్ ఫోరెన్సిక్ ఆడిట్ లో వెల్లడైంది. ఈ బెవరేజ్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి పలువురు ఉన్నతాధికారులు కూడా 1000 కోట్ల కుంభకోణానికి సంబంధించిన అంశంలో లబ్ధి పొందినట్లయితే తెలుస్తుంది. మాజీ సీఎస్ సూచనలతోనే ఈ సాఫ్ట్వేర్ లో పలు మార్పులు చేసినటువంటి సంబంధిత సంస్థలు దాదాపు 1000 కోట్ల మేరకు నిధులను పక్కదారి పట్టించడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆరోపణలకు గాను మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ని A5 గా పోలీసులు చేర్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ అసోసియేట్ కంపెనీస్ తో పాటుగా కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్లపై కూడా ఫిర్యాదు చేశారు. సిసిఎస్ లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి ఫిర్యాదుతో వెలుగులో వచ్చినటువంటి ఒక కుంభకోణం పైన గతంలోనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కొన్ని వ్యూహాత్మక కథనాలను కూడా పరిశీలించింది. ప్రస్తుతానికి నిందితులపై 406, 409, 120B ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. కమర్షియల్ ట్యాక్స్ లో భారీ కుంభకోణం పైన ప్రాథమిక అంచనాకు వచ్చినటువంటి ఉన్నతాధికారులు సంబంధిత అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రికి ఇవాళ మరొకసారి వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనిపైన డీజీపీతో పాటుగా సీఎస్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనల్ గా చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణకు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలనే అంశంపైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అవినీతి అవకతవకలు, ఇష్యూస్, అక్రమాల పైన వరుసగా కమిషన్లు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి 1000 కోట్ల కుంభకోణానికి సంబంధించిన విషయంలో ఎలాగైనా రెవెన్యూ యాక్ట్ ను కూడా ప్రయోగించే అవకాశం కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే భావిస్తూ ఉన్నాయి. థాంక్యూ రాజేష్.